చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని మీద ఒంగోలు వేదికగా కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఎవరు అంటున్నారు, సార్ తన భ్రమలో ఉన్నాడు, పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా 9 కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం. అక్కడ తనకి ఆడు ఫ్రీగా కూడా ఇవ్వడం లేదు. ఎవరు అంటున్నారు, సార్ తన భ్రమలో ఉన్నాడు, పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా 9 కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం. అక్కడ తనకి ఆడు ఫ్రీగా కూడా ఇవ్వడం లేదు అంటే ఆశ్చర్యం వేస్తుంది. విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది. అది కూడా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం. సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ 25 ఏళ్లకు 1,00,000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. బాలినేని జనసేన పార్టీ నుంచి పొందేటువంటి ఎమ్మెల్సీ పదవికి సంబంధించి కూడా 9 కోట్ల వరకు కూడా ఆయన వెచ్చించడం జరిగిందని కూడా ఘాటు విమర్శలు చేయడం జరిగింది. ప్రెస్ మీట్లోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని మీద విమర్శలు చేయడంతో ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ప్రకాశం జిల్లాలో ప్రధానంగా ఇదే హాట్ టాపిక్గా మారింది. నిన్నటి వరకు ప్రకాశం జిల్లాలో బాలినేని వైసీపీకి పెద్దన్న పాత్ర పోషించడం, ఆయన తిరిగి జనసేన పార్టీలోకి వెళ్ళటంతో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ సెకీ ఒప్పందం గురించి ప్రెస్ మీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు చేస్తూనే బాలినేనికి సంబంధించి కూడా భారీగా కూడా డబ్బు ముట్టజెప్పి జనసేన పార్టీకి 9 కోట్లకు కూడా ఆయన పొందుతున్నారు ఎమ్మెల్సీ పదవి అనే విమర్శలు చేయడంతో భారీగా కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో అయితే దీని మీద చర్చ నడుస్తూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక రూమర్ అయితే వినిపిస్తూ ఉంది, ఎమ్మెల్సీ పదవి మేబీ నెక్స్ట్ ఇయర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీ ఇచ్చేందుకు కూడా దానికి సంబంధించి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న క్రమంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని మీద ఈ హాట్ కామెంట్స్ చేయడంతో కూడా భారీగా కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉంది.